అసలు ప్రభాస్ లుక్స్ అయితే కోసుకుంటాం ఇట్లా ప్రభాస్ అన్న ప్రెసెన్స్ అయితే అసలు కామెడీ అయితే ఎక్సలెంట్ అసలు మ్యాన్ బ్రో టాప్ టైర్ అమితాబ్ బచ్చన్ లుక్స్ ఎలా అనిపించారు పర్ఫెక్ట్ ఓకే రికార్డ్ షేక్ చేస్తారా సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగు మూవీ స్టాండర్డ్ అయితే కాదు, ఖచ్చితంగా హాలీవుడ్ స్టాండర్డ్. విజువల్స్ పీక్స్ ఉన్నాయి, స్టోరీ అయితే వేరే లెవెల్ ఉంది. ఆయన ఎలా ఆలోచించి రాశాడో అస్సలు అర్థం కాలే. ఒక్కొక్కరు యాక్టింగ్ టాప్ నాచ్ యాక్టింగ్ చేశారు. మ్యూజిక్ కొంచెం బెటర్ అయితే ఇంకా బాగుండేది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని కంటిన్యూ చేస్తున్నారు. హోప్ఫుల్లీ తెలుగు సినిమా స్టాండర్డ్ ఇంకా పెంచుతుందని అనుకుంటున్నాం. జై రెబల్ స్టార్. ఐ డోంట్ నో, ఫస్ట్ నేను ఒక ప్లాన్ చేసుకోలే, బట్ somehow no I had to experience this. నాకు రాసి పెట్టిన I came here. So I came here, I am awestruck. విజువల్స్ ఎలా ఉన్నాయి? You don't know, last 40 minutes అయితే people are going psych is a word. Nagi has a content, Nagi pulled it off. అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి సీన్స్ ఎలా ఉన్నాయి? Sir, crazy. The fightings కావచ్చు, ట్రైలర్లో చూపించారు, ఫైటింగ్స్ చూపించారు. లాస్ట్ 30 minutes అయితే యూ డోంట్ నో, జనాలు సీట్ల నుంచి ఎగురుతున్నారు. ప్రాజెక్ట్ కే యా దట్ స్టోరీ వి కాంట్ రివీల్ రైట్ నో. యా సో ఒక విలన్ ఉన్నాడు, దేవుణ్ణి పుట్టనివ్వకుండా ఆపుతున్నాడు. దట్స్ వాట్ హీ వాంట్స్. కమల్ హాసన్ ఫస్ట్ అంతా మనం మిగతా సినిమాలో చూపించినట్టు హీజ్ ఆల్ కొంచెం ట్రైలర్లో చూపించినట్టు ఉంటాడు, కానీ లాస్ట్లో విలన్ పుడతాడు. యూనో దట్ సీన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. లాస్ట్ 40 minutes going bonkers, people are going psyched. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది సినిమా. I would say first show 4 AM show it's like golden visual. Fans పండగంతా వదిలేసేయండి. People are going psych. So this is not a Telugu cinema or Indian cinema. This is an Indian film. మహాభారత్ కనెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ లైవ్లోకి వస్తున్నప్పుడు మీకు అది తెలుస్తుంది. హూ ఈస్ అర్జున ఉన్నాడు, కర్ణ పీపుల్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఎవరు ఏందో తెలుస్తుంది కదా మనకి. సైఫై ఉంది, రూట్స్ ఆర్ బేస్డ్ ఆన్ మహాభారత. మనకు ఆ రూట్ బేసిక్ ఉంది, స్టోరీలో కంటెంట్ ఉంది. దట్స్ వాట్ ఆల్ వి వాంట్. అంటే మీకు ఒక పేజ్ సరిపోదు అన్న రివ్యూ చేయడానికి. హాలీవుడ్ అయితే నేను అనుకోవాలి, హాలీవుడ్ నేర్చుకోవాలి నాగశ్విన్తో. ఎన్ని ట్విస్ట్ ఇచ్చిండంటే మూవీస్లో మీకు లాట్స్ ఆఫ్ గెస్ట్ అపీరెన్స్. మీకు ఒక పేజ్ సరిపోదు. ఒకవేళ పర్టికులర్ ఆర్టికల్ రాసేటోడు ఉంటే వాడికైతే 2 pages కావాలి రివ్యూ. జస్ట్ సెల్యూట్ చేసి గెట్ లాస్ అయిపోవాలి థియేటర్స్కి వెళ్ళి నాగశ్విన్ అంటే రాజమౌళి తర్వాత రాజమౌళి వచ్చినట్టు. పార్ట్ 2 అయితే విల్ బి మైండ్ బ్లోయింగ్. కల్కి ఇంకా ఎక్స్పోజ్ కాలేదు, ప్రాజెక్ట్ కే ఏందో ఇంకా ఎక్స్పోజ్ కాలేదు. అంటే సినిమా అట్లీస్ట్ ఒక 6 hours ఉంటుంది. సినిమా 3 hours కూడా మీకు సరిపోదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీకి ఒక్కొక్క వెహికల్స్, ఆ వెహికల్స్ సడన్లీ ఎలివేషన్గా చేంజ్ కావడము. ఆ అమ్మాయికి అయితే వెహికల్ ఇస్తే అది హైలైట్ సీను. దీపికా పాదుకొని అది క్యాచప్ చేయడము. కానీ కమల్ హాసన్ అయితే మీరు చూస్తే ఫస్ట్ ట్విస్ట్లో అది పడిపోతాడు. అదైతే హైలైట్ సీన్స్ అవి, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్స్. అంటే నెక్స్ట్ లెవెల్. అంటే ఈ మనిషి ఎంతవరకు ఆలోచించాడు, ఎంత కష్టపడ్డాడు 4 years వరకు. అంటే మీరు నాగశ్విన్ మైండ్ని రీడ్ చేయాలంటే నాగశ్విన్ మళ్ళీ పుట్టాలి అట్లుంది. అంటే ఆయనకి ఈ వ్యూ ఎట్లా వచ్చింది యాక్చువల్లీ చూస్తే సింపుల్ స్టోరీ, కానీ దాన్ని ఎంత క్రియేటివిటీగా చేశాడంటే దేవుడు పుట్టాడు, దేవుడిని పుట్టడానికి ఆపాలని ఎంతమంది విలన్స్ వస్తారో దాని గురించి ఉంది. కానీ మూవీ అన్న క్రేజీ అన్న 1000 crores కొడుతుంది. కొట్టలేదంటే 10,000 బెట్. నేను ఇక్కడే ఉంటాను, నా పేరు రజనీష్ జైన్, రాసుకోండి. 10,000 నేను ఇస్తా. ఇది డెఫినెట్లీ. నాగశ్విన్ బాగా చూపించిండు, ఈచ్ క్యారెక్టర్ బాగా చూపించిండు, హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్ళిండు. నాకు తెలిసి హాలీవుడ్కి కొత్త తెలుగు హీరో వచ్చిండు. ఇట్స్ ఓన్ అండ్ ఓన్లీ ప్రభాస్. బాగుంది, బ్రేక్ చేస్తాడు పక్క, ఏదో ఒక రికార్డ్ బ్రేక్ చేస్తాడు. బాహుబలి 1 or 2 విజువల్స్ హైలైట్. న్యూ మూవీ న్యూ విజువల్స్ ఉన్నాయి చాలా వరకు. మనకి డార్క్ విజువల్స్లో బాగా చూపించిండు. డార్క్ విజువల్స్లో కొన్ని బాగా రావులే, కానీ దీంట్లో డార్క్ విజువల్స్ అయినా సరే, మిగతా ఈ నైట్ విజువల్స్ అయినా సరే బాగా చూపించిండు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ బాగా చూపించిండు. కానీ బాగుంది. 10 out of 10 మూవీ. ప్రభాస్ ఫ్యాన్స్గా 10 out of 10. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో. సినిమా అయితే అదిరిపోయింది బ్రో, చాలా బాగుంది. చాలా 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 బాగుంది. ప్రభాస్ అయితే ఆసమ్ ఉన్నాడు, అందరూ బాగున్నారు, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. యా, ఐ లైక్ ద ఫిల్మ్. అంటే ఒకటి ఏంటంటే టెక్నికలీ ఇట్స్ సో బ్రిలియంట్. ఐ థింక్ ఎప్పుడు జస్ట్ 10కి రేటింగ్. ప్రభాస్ కామెడీ కానీ యాక్షన్ కానీ సూపర్ ఉండే. నేను చెప్పగలను, బట్ ఎవరైనా వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. సో ద థింగ్ ఇస్ ప్రభాస్ ఫన్నీ సీన్స్ మీకు బాగా
చేస్తారు. మనం డార్లింగ్ లో చూసాము, మళ్ళీ చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ ఫన్నీ సీన్స్ కామెడీ చేసి. సినిమా ఎలా ఉంది? సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఏ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ఫిల్ అవుతారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పలే హ్యాట్స్. సూపర్ ఉంది బ్రో, సూపర్ ఉంది మూవీ. అసలు ప్రభాస్ చింపేశాడు అంతా. అసలు నాగాశ్విన్కి సూపర్ అని చెప్పాలి. నిజంగా మన మైథాలజీ కనెక్ట్ అయ్యి మిడ్వేలో పెట్టారు. రియల్లీ వెరీ గుడ్ మూవీ, అందరూ వచ్చి చూడాలి. హాలీవుడ్ రేంజే ఉన్నాయి. హాలీవుడ్ అసలు మన ఇండియన్ ఇదేంటి హాలీవుడ్ అని చెప్పాలి. సూపర్ ఉంది సినిమా అయితే అదిరిపోయింది బ్రో, చాలా బాగుంది. కల్కి అంటే మనం నార్మల్గా మన ప్రభాస్ గారు 500 చేశారు కదా, ఏదో ఉంటుందిలే అని వచ్చాను. 3D టికెట్ దొరికింది నాకు, మామూలుగా ఆనందం సూపర్గా ఉంది. ఇంకో విషయం చెప్తున్నా, ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటో చెప్పనా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బా ఏం కొట్టాడన్న ఆయన సంతోష్ గారు, చాలా అదరగొట్టేశారు. అలాగే ఈ సినిమాలో రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, అనుదీప్ ఉన్నారు. అలాగే ఈ సినిమాలో ఇంకా బెస్ట్ అంటే అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు ఫైట్ అనమాట. అబ్బా ఆ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు వరకు చూడలే మనం. అంటే ఏ సినిమాలో ప్రభాస్ అంతలా, మీరు సల్లార్లో చూశారు, సల్లార్లో ఆయన కన్ను ఎర్రజేస్తాయి, కానీ ఇక్కడ మాత్రం ఫైట్స్ బాగా ఎర్రదీశాడు. బుజ్జితో కామెడీ సీన్స్ అయితే మాత్రం అదిరిపోయాయి. చాలా బాగుంది. బ్రహ్మానందం క్యారెక్టర్ అందరిది చాలా బాగుంది. టోటల్గా ఈ సినిమా సూపర్ 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 సూపర్. లుక్స్ సూపర్. అసలు ఆ ఫిజిక్ ఆల్రెడీ మనం సల్లార్లో చూస్తాం, సల్లార్లో చూపించినంత ఫిజిక్ మళ్ళీ ఇక్కడ చూపించే అవసరం ఆల్రెడీ ఫిజిక్ ఉంది అన్నకి. ఆ డ్రెస్ అయితే మాత్రం సూపర్గా ఉంది. బుజ్జితో అలాగే మన అమితాబ్ బచ్చన్ గారితో సీన్స్ చాలా బాగా హార్ట్కి తీసుకోవాలి. అంటే కామెడీ బాగా, అలాగే ఎమోషను చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోయింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ. సినిమా చూసాం, చాలా బాగుంది. సో అంటే ఒక ముక్క అయితే చెప్తాను, నో పైరసీ, స్పాయిలర్స్ని ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా థియేటర్కి అందరూ వచ్చి చూడాల్సిన మూవీ. ఇది బిలో 30 years అబోవ్ 30 years అందరికీ నచ్చుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే మైథలాజికల్గా ఇష్టపడే వాళ్ళకి మూవీ నచ్చుద్ది, యాక్షన్ సీన్స్ ఉన్న వాళ్ళకి నచ్చుద్ది, రొమాంటిక్ సీన్స్ కావాలనుకున్న వాళ్ళు, లవ్ స్టోరీ ఉన్న వాళ్ళకి కూడా నచ్చుద్ది. అంత రొమాంటిక్ లేదు భయ్య లవ్ సీన్స్ అనేది. ఇప్పుడు హీరో ఉన్నప్పుడు హీరోయిన్ వండుకుంటా పోద్దా, ఆ ఎంట్రీలు సస్పెన్స్ అండి. అవి మీరు ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి చూడాల్సిందే మీరు కూడా అది. సో అదే నేను చెప్తున్నాను, ఎవరు కూడా స్పాయిలర్స్ని ఎంకరేజ్ చేయొద్దు అంతే. సినిమా ఎలా ఉంది? సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఏ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ఫిల్ అవుతారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఏంటంటే నాగాశ్విన్కి. మైథాలజీ కాన్సెప్ట్ని, సైంటిఫిక్ కాన్సెప్ట్ని యాడ్ చేసి ఫ్యూచరిస్టిక్, అంటే ఫ్యూచర్లో కలికి అవతారం ఏం చేయబోతుంది అనేది కళ్ళగా తెలీదు, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసి క్యారెక్టర్ సెలెక్ట్ చేసిన కానీ, అండ్ చావులైన అశ్వత్థామ యూటిలైజ్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ చాలా వెల్ అండ్ గుడ్గా రాసుకున్నారు ఈ మూవీకి అయితే మాత్రం. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ చేసుకుంటూ స్లోగా అలాగే అక్కడక్కడ హ్యూమర్ టచ్ ఇస్తూ మెల్లిమెల్లిగా వెళ్తుంది. అక్కడ సెకండ్ హాఫ్ అయితే మాత్రం కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సెస్ తోటి ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ మళ్ళీ మన కమల్ హాసన్ గారి గెటప్ అయితే ఒక డిఫరెంట్ గెటప్. ఆయన క్యారెక్టర్ చాలా కొంచెంసేపే ఉంటాడు. మూవీ అంతా 3 hours మూవీలో కూడా ప్రభాస్ సగంకే కనిపిస్తాడు. మనకి ఏంటంటే ఓవరాల్గా మనకి మూవీ మాత్రం నెక్స్ట్ ఉంటుంది. మహాభారతం రిఫరెన్సెస్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి, వేరే లెవెల్ అసలు. అండ్ క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే పూనకాలే. అసలు ప్రభాస్ని ఎలా చూడాలో క్లైమాక్స్లో చూపించాడు. క్లైమాక్స్ వరకు అసలు ప్రభాస్ చాలా ఫనీ గాయగా సరదాగా ఉంటాడు. అసలు గ్రే క్యారెక్టర్ అన్నట్టు, ఎప్పుడు పోర్ట్రే చేయని క్యారెక్టర్ అన్నట్టు సరదాగా చూస్తా. క్లైమాక్స్ అయితే మాత్రం పూనకాలు అంటే పూనకాలు వచ్చేస్తాయి. ఫ్యాన్స్కి అయితే చొక్కాలు నింపేసుకుంటారు. ఇంకా నేను అవన్నీ చెప్పను. క్యారెక్టర్ ఒక్కొక్క ఎంట్రీ అంటే నేను స్పాయిలర్స్ ఇవ్వను. కొన్ని స్పెషల్ కేమియోస్ ఉన్నాయి. కేమియోస్ గురించి నన్ను ఎవరు అడగండి, నేను కేమియోస్ గురించి చెప్పను, స్పాయిలర్స్ అయితే ఇవ్వను. మూవీలో జస్ట్ ప్రభాస్ ఒక్కరిని కాకుండా అన్ని సైడ్స్కి వెళ్ళి చెప్తాడు, ప్రతి సైడ్ నుండి చెప్తాడు. అశ్వత్థామ అయినా కానీ, దీపిక క్యారెక్టర్ అయినా కానీ, ప్రభాస్ అయినా కానీ క్రేజీ. అసలు ఏం విజన్ అన్న అసలు చెప్తున్నా కదా. కమల్ హాసన్ అయితే ఇంకా లాస్ట్ అయిననే అన్న, మొత్తం సోలో ఫైట్ ఉంటుంది, మొత్తం సోలో చేస్తాడు నెక్స్ట్ పార్ట్లో అయితే. కమల్ హాసనే తోపు ఇంకా. సో మొత్తానికి అందరు ఆడియన్స్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ని మెయింటైన్ చేసి మూవీని మంచిగా తీసుకొచ్చి నాగాశ్విన్. అండ్ మొత్తం అందరు ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, అందరూ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి కూడా మంచి ఫీస్ట్ ఇది.
నెవర్ డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. క్లైమాక్స్ సెకండ్ పార్ట్ కి ఒక క్లిఫ్ హ్యాంగర్ లాగా వచ్చేసింది. కమల్ హాసన్ యాక్టింగ్ లాస్ట్ లో చింపేశాడు. విజువల్స్ టాప్ నాచ్, ప్రభాస్ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. అంతా బాగుంది. ప్రాజెక్ట్ కే ఇండియానే కుడిపేస్తాడు.